నిజాయితీ ఉంది ఈ సినిమాలో. అమ్మ అమ్మ ప్రేమ ఉంది, అమ్మ కమ్మదనం, అమ్మ గొప్పదనం. ఎంత పెద్ద మనిషి అయినా ఒక తల్లి కన్నపెట్టే. కాబట్టి దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడండి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేసేది చుట్టూ స్టోరీ అన్నమాట. కాబట్టి ఈ సినిమాలో దయచేసి ఒక్కసారి మీరు చూస్తే విజయశాంతి గారి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూడాలి. విజయశాంతి గారు దయచేసి రాజకీయాలు ఆపేసి సినిమాలు చేయాలని, ఆ సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి కళ్యాణ్ రామ్ గారు, నందమూరి ఫ్యామిలీ, ఇటు రాములమ్మ గారు అంటే విజయశాంతి గారు, రాములమ్మ, వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? ఒక రాములమ్మ, ఒక నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన హీరో, వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది భయ. ఒక తల్లి బిడ్డ అంటే అందరూ బయట అంటారు, అదంతా యాక్టింగ్ అని కాదు. ఈ సినిమాలో రియల్ గా అనమాట. విజయశాంతి గారు, కళ్యాణ్ రామ్ గారు నిజంగానే ఒక తల్లి బిడ్డల్లాగా చేశారన్నమాట. చూస్తున్న సేపు నాకైతే నాకు ఏడుపాస్తారే ఉంది భయ. సినిమా వాళ్ళ అమ్మ కోసం పాప చేసి నరికేసుకున్నాడు భయ. ఏడుపా అమ్మా. మనకు కావాల్సింది యాక్టింగ్, సాంగ్స్ ఏముంది. ఈ రోజులలో అన్ని రొమాన్స్లు అవి ఇవే ఇస్తారు. ఇట్లాంటి మూవీ వాచ్చేర్రి, అప్పుడు తెలుస్తుంది మీకు ఏందనేది, లోపల ఉన్నది ఏంది, సొసైటీకి చెప్పాల్సింది ఏంది అనేది. ఇట్లాంటి మూవీ చూసి నేర్చుకోర్రి. అంతే తప్ప ఎప్పుడు చూసినా రొమాన్సిక్, ఆ డీజే ఢిల్లీలో ఉండే రొమాంటిక్లు, ఆ నెక్స్ట్ లైలలో ఉండే రొమాంటిక్లు అవి చూడకూర్రి. ఫస్ట్ అయితే ఇవి చూడర్రి. ఫస్ట్ ఇవి తర్వాతనే మనకు నెక్స్ట్. అట్లుంది బ్రో. గంజాయి ఎవడైనా పెట్టి అనుకో, గంజాయి తీసుకురారు, మామూలుగా ఉండదు. ఆయన తొక్కి పాత పెట్టేస్తుంది మేడం. అట్లా రామన్న కూడా అట్లనే తీసిండు. చెయ్యి నరుక్కున్నాడు బ్రో, చెయ్యి నరుక్కున్నాడు, చెయ్యి కట్ అయిపోయింది. అయినా కానీ ఆ టార్గెట్ ఎవడు? గంజాయి డ్రగ్స్ నడిపిన కొడుకుల మీదనే టార్గెట్ అయితే మామూలుగా లేదు. టార్గెట్ అంటే అట్లుంది. సినిమా అయితే ఒక మాస్ ఎలివేషన్స్ తో నిండిపోయిందన్న. నా వరకు చూసుకుంటే సినిమా అయితే బాగా అనిపించింది. అంటే ఓకే, చూసినంతసేపు బోర్ కొట్టకుండా అక్కడక్కడ మాస్ సీన్స్, అక్కడక్కడ విజయశాంతి గ్రేస్ యాక్టింగ్, ఆ బీజిఎం, ముఖ్యంగా బీజిఎం అయితే సినిమాని నిలబెట్టేసిందని చెప్పాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగా కొట్టాడు. ఎవరు కొట్టారో కానీ ఆయన పేరు ఐడియా లేదు. బట్ రాసుకున్న స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే చాలా బాగా అనిపించింది మేడం. ఎందుకంటే ఆ రాసుకున్న స్టోరీని ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుంటే అంటే రొటీన్ వేలో వెళ్ళిపోతుంటుంది. అలా కొన్ని సీన్స్ అయితే ఇలా జరిగింది, ఇదేంట్రా అనిపిస్తుంది. అంత లాజిక్లెస్గా ఉంటాయి అనమాట. ముఖ్యంగా సినిమా నిలబెట్టింది అండ్ ఫైట్స్, బీజిఎం, విజయశాంతి గారి క్యారెక్టరేషన్ అండి చాలా బాగా రాసుకున్నారు. ఆయన క్యారెక్టర్ మాత్రం ఇంకా కళ్యాణ్ రామ్ గారిని చెప్పాలంటే సూపర్ చేశాడు. బట్ ఇలాంటి క్యారెక్టర్లో ఇలాంటి ఎలివేషన్స్ ఆయన చాలా చేశాడు సినిమాలో. సో ఓవరాల్గా ఎవరైతే సినిమాకి వస్తారో వాళ్ళ కోసం చెప్తున్నాను, ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ కళ్యాణ్ రామ్ గారు సినిమాకి వెళ్తున్నామని వస్తే కనుక కొంచెం సాటిస్ఫాక్షన్ ఇంటికి వెళ్తారు. బట్ క్లైమాక్స్ బేవచ్చంగా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అది పెద్ద ఏం అనిపించదు. తల్లి కోసం కొడుకు అంత మించి ఎక్కువ చేయలేడు అన్నదాన్ని అక్కడ చూపిస్తారు అంతే. బట్ అదైతే నాకైతే పెద్దగా ఇంపార్టెంట్ వెళ్ళిపోలేదు. అంటే ఏదో కొత్తగా ట్రై చేశారు, బట్ ఓకే అనిపించింది అంతే. కళ్యాణ్ రామ్ గారు కంబ్యాక్ అంటారా? అంటే బింబిస్రా అలాంటి సినిమా అయితే కంబ్యాక్ అనుకోవచ్చన్న. బింబిస్రా, అమిగోస్ తర్వాత కొంచెం బెటర్ మూవీ అంతే, కొంచెం బెటర్ అబవ్ యావరేజ్ మూవీ అంతే. ఒక మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఏ ఉండవు. ముఖ్యంగా ఎలివేషన్లో ఫైట్లు అయితే సినిమాలో బాగుంటాయి. అదే అబవ్ యావరేజ్ చెప్పుకోవచ్చు సినిమాని. బట్ ఆయనకున్న ఫ్యాన్ బేస్ కావచ్చు, లేదంటే మార్కెట్ కావచ్చు, దానివల్ల సినిమా హిట్ అయితే అవ్వచ్చు. అబవ్ యావరేజ్ అంటే మ్యాక్సిమం హిట్ సినిమాగానే పోల్చొచ్చు. సో నా వరకు చూసుకుంటే చూసినంతసేపు బోర్ కొట్టలేదండి, జస్ట్ ఓకే అంత మూవీ. రేటింగ్ అయితే 2.75 ఇస్తాను. పొడగొట్టి చెప్తున్నా, నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న చెప్తున్న విధంగా. నందమూరి ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకోవాలి. అంటే కాలర్ ఎగరేసుకోవాలంటే ఒక మంచి కాలర్ ఎందుకు ఎగరేసుకోవాలని చెప్తున్నా పన్న. అందులో ఒక సెంటిమెంట్ ఉంది, ఒక తల్లి సెంటిమెంట్ ఉంది. ప్రతి ఒక్క తల్లి అనేది ఒక ప్రేమ. ఓలాలు చెప్పే లాగా చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, లాగాని లాగి లేదు ఏం లేదు. కళ్యాణ్ అన్న ముందే చెప్పిండు, కళ్యాణ్ రామ్ గారు ఏం చెప్పిండు, సక్సెస్ఫుల్ నేను మాట్లాడుతున్నాడు. అది ఇలా రీజన్ ప్రూవ్ చేసుకుంటూ అన్న. ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడలేడు ప్రీ రిలీజ్ రోజు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. కళ్యాణ్ అన్న కెరియర్ లా ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. విజయశాంతి కంబ్యాక్ అని ఎప్పుడైనా కంబ్యాక్ వస్తుందా? కంబ్యాక్ అని కాదు, ఇలా సినిమా హిట్ అయినా ఫట్ అయినా ఎప్పుడైనా బ్లాక్ బస్టర్ ఒక మెగాస్టార్ ఎలానో విజయశాంతి కూడా అలానే. మన తల్లి సెంటిమెంట్, కొడుకు సెంటిమెంట్ అన్న. ముందుగా హ్యాట్సప్. అంటే లాస్ట్ సీన్ ఉంటుంది అన్న, చెప్తున్నా. ఆ సీను ఎందుకు నరుకుంటాడు? తల్లి ప్రాణంలో అపాయంలో ఉంటే కొడుకు ఏం చేస్తాడు? లాస్ట్ కి ఏం చేయలేకపోయింది కాబట్టి చేయనుకుంటాడు. దానికి మించింది ఏం లేదు. ముందుగా చెప్పండి, సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు సోహెల్ ఖాన్ గారు ముందుగా మన తెలుగు ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూసిన, మంచి చేసిన యాక్టింగ్. ముందుగా హ్యాట్సప్ సార్. చాలా మంది రొటీన్ సినిమా అంటున్నారు, రొటీన్ అన్న అన్ని కలిపిన అనుకుంటున్నా. అట్లా ఉండే డిఫరెంట్ సినిమా ఇది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. శ్రీకాంత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది నాకు, అదిరిపోయింది యాక్చువల్లీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెక్నికల్లీ కూడా చాలా బాగుంది.
కానీ ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ డీసెంట్. ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ అనిపించలేదు. అదే హిట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆ ఒక్క క్లైమాక్స్ మీద డిపెండ్ అయిపోయి సినిమా తీశారనిపించింది. కళ్యాణ్ రామ్ ప్రీవియస్ మూవీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అందరికీ తెలిసిందే. బింబిసారా కానీ ఆ తర్వాత 118 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన తర్వాత ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేయరు జనాలు. బాగానే అనిపించింది, ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే టైం పాస్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ అందరికీ నచ్చకపోవచ్చు. క్లైమాక్స్ ఇట్స్ షాక్ వాల్యూ అంతే. అంటే ఆల్మోస్ట్ అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు, కానీ అదే టైం పాస్ ఫిలిం అంతే. సాంగ్స్ బాగున్నాయి యాక్చువల్లీ, సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. మదర్కి కొడుకు చెప్పే బర్త్డే ఉంటుంది చూసారా, ఇంతకంటే గొప్పగా ఏది ఉండదు. విషెస్ అలా ఉంటుంది సినిమా. సాంగ్స్ బాగున్నాయండి, 3 సాంగ్స్. అదే చెప్పిన, అదే స్పెషల్. చాలా బాగా చేశారు ఇద్దరు. మ్యూజిక్ ఓకే, మ్యూజిక్ ఇస్ గుడ్. మ్యూజిక్ ఒకటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి బాగుంది, కానీ కొంచెం మ్యూజిక్ ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ ఫస్ట్ డే అలా టెక్నీషియన్స్ని మాట్లాడలేము, బట్ స్టిల్ మ్యూజిక్ ఈస్ యాప్ట్. ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది, ఎందుకంటే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, యాక్షన్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. దానికి మూవీ మ్యూజిక్ ఇంకొంచెం సాంగ్స్ ఒకటే ఎలివేట్ చేస్తే బాగుండేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. గుడ్ జాబ్, అందరు బాగా చేస్తారు. రేటింగ్ ఇవ్వకూడదు బాస్, ఫస్ట్ రామ్ కదా. బట్ చాలా బాగుంది. క్లైమాక్స్ ఒకటే అంటే మాటలు రావట్లేదు మాకు, యాక్చువల్లీ ఏడ్చి వచ్చాము. సో క్లైమాక్స్ నచ్చితే మూవీ ఇదే అవుతుంది, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది క్లైమాక్స్. అది చాలా ఓకే, బట్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది, బాండింగ్ చాలా బాగుంది. సినిమా సూపర్ ఉంది, సెంటిమెంట్ అయితే సూపర్ ఉంది అన్న సినిమా. క్లైమాక్స్ 15 నిమిషాలు చింపేసింది సినిమా, ఏడ్పచ్చేస్తుంది సినిమా. సూపర్ ఉంది సినిమా మటుకైతే. రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5. చాలా బాగుంది సినిమా, ఎంజాయ్ అయితే చేశాను. కంబ్యాక్ సినిమా అవ్వచ్చా కళ్యాణ్ రామ్? ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు మంచిగా. థ్యాంక్స్.